హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే మూడో వారానికి అయితే వచ్చేసిందనమాట. గత సీజన్లో పోల్చుకుంటే కనుక ఈసారి మరీ పేరున్న కంటెస్టెంట్స్ అయితే హౌస్లో లేకపోయినా కొంతమంది మాత్రం ఆడియన్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అంటే గట్టిగానే అందిస్తున్నారనమాట. కాగా రెండో వారం ఎలిమినేషన్ అయితే అందరినీ షాక్కి గురి చేసింది. హౌస్లో అంతో ఎంతో ఫన్ అందిస్తున్న శేఖర్ భాషను బయటకు పంపించేశారు ఆడియన్స్. ఒక బిగ్ షాక్ అయితే అందించాడు బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడియన్స్ ఎలిమినేషన్ అనేది జరిగింది, కానీ డైరెక్ట్గా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ చేసేసి ఒక షాక్ అయితే ఇచ్చాడు. అయితే రాబోయే రోజుల్లోనూ ఇలాంటి షాక్లు చాలా ఉన్నాయన్నట్లయితే తెలుస్తోంది. కాబట్టి ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా జరిగింది. ఇందులో తప్పేంటి అంటే ఒకరి మీద ఒకరు అరచేసుకుంటూ తమకు నచ్చని వారిని కూడా నామినేట్ చేసేసాయి. ఎందుకంటే నచ్చని వాళ్ళనే చేస్తారు. బట్ ప్రస్తుతం హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం 8 మంది నామినేషన్లకు వచ్చారు. లాస్ట్ వీక్ కూడా ఇలాగే 8 మంది నామినేట్ అయ్యారు. బట్ మూడో వారం నామినేట్ అయిన వారిలో మణికంఠ, యష్మి, కిరాక్సిత, నైనిక, పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ, అభినవినయ్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ ఇందులో టీమ్ లీడర్స్ ని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్ళల్లో ఒకరు నామినేషన్లో ఉండాలని చెప్పాడు. కాబట్టి ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సో తన గురించే అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు అభయ్ నవీన్. అయితే ఇప్పుడు ఇదే నవీన్ పాలిట యమగండంలా మారబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికి చిక్కడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడియన్స్ గురించి వచ్చి కంటెస్టెంట్స్ వచ్చి తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పలేం. కాబట్టి ఎప్పటిలాగే విష్ణుప్రియ టాప్లో అయితే ఉంది. ఆ తర్వాత వరుసగా మణికంఠ, సీత, యష్మి, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఇలా లైన్గా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అయితే అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ గత వారం లాగే ఈ వీక్ కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేస్తే ఆ అవకాశాలు లేవు, అంటే మెండుగానే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ సేవ్ చేస్తే కనుక ఇప్పుడు అభయ్ నవీన్ అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఓటింగ్ సరళి ఇలాగే ఉంటే ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా అభయ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే తెలుస్తోంది. అభయ్ బయటికి వెళ్ళక తప్పదేమో అనిపిస్తోంది. కాబట్టి ఇలా జరిగితే మాత్రం అతనంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేనట్లే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.